హిందూ జనశక్తిని అభిమానిస్తున్న హిందుత్వంలో ఉన్న సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. మీరు డబ్బు కోసమే కదా ఇలాంటి ఉద్యమాలన్నీ రెచ్చగొడుతున్నారు అన్నారు. ఆ ప్రవచనకర్త పొగిడాడు, ఈ ప్రవచనకర్త పొగిడాడు, ఆ పీఠాధిపతి ఈ స్వామీజీ పొగిడాడు, నువ్వు వాళ్ళకంటే తోపు తురుంవా అంటే ఔరాబాయ్ బరాబర్ నేను వాళ్ళకంటే తోపునే తురుమునే. ఎందుకంటే దీని తర్వాత కూడా మరొక వీడియో రాబోతుంది. ఒక సంస్కారం లేని వ్యక్తి సాయిబాబా. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజంగా కల వచ్చింది. అందుకే మొట్టమొదటిగా ఎవరైతే హిందూ జనశక్తిని అభిమానిస్తున్న హిందుత్వంలో ఉన్న సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే సాయిబాబా విషయంలో ఏదైతే పోరాటాన్ని మొదలు పెట్టానో, సాయిబాబా హిందువు కాదు, సాయిబాబా హిందువులకు దేవుడు కాదు అనే విషయం, దాని విషయంలో చాలామంది సాటి హిందువులు బాధపడుతున్నా సరే నేను ఈ పోరాటాన్ని ఆపదలుచుకోలేదు. అందుకు ముందుగా నన్ను అభిమానిస్తున్న హిందూ సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తున్నా, ఈ యుద్ధాన్ని ఆపట్లేదు. దయచేసి దీన్ని మీరు ఎలాగైనా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నాకంటే కూడా, మీకంటే కూడా, సాయి కంటే కూడా చివరికి సనాతన ధర్మమే గొప్పది. ఎందుకంటే సనాతన ధర్మంలో భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. ఎన్ని అవతారాలు తీసుకున్నా సరే ఈ ధర్మం పేరు మారలా, ఈ ధర్మం తీరు మారలా. భగవంతుడు దశావతారాలు తీసుకున్నా, లేకపోతే రుద్రుడు అనేక అవతారాలు తీసుకున్న, అవతారాలు వచ్చిన ప్రతిసారి ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేయలా. సనాతన ధర్మం సర్వోన్నతమైనది, సర్వోత్తమమైనది, శాశ్వతమైనది. కానీ ఈ సాయిబాబా పేరు మీద ఇప్పుడు అనేక మార్పులు తీసుకొచ్చేస్తున్నారు. లిటరల్గా ఒక మాట అయితే క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ ఈ వీడియోని ముందుకు తీసుకెళ్లే ముందే స్టేట్మెంట్ ఇస్తున్నా, సాయిబాబా ఇజ్ అ ముస్లిం. సాయిబాబా ముస్లిం. సాయిబాబా ఉంటున్నది దర్గా. ఈ విషయాన్ని రెడ్ ఇంకు, బ్లాక్ ఇంకు, బ్లూ ఇంకు, ఎల్లో ఇంకు, ఎన్ని రకాల ఇంకులు దొరికితే అన్ని రకాల ఇంకులతోటి అండర్లైన్ చేసుకోండి. లలిత్ కుమార్ని కావాలనుకుంటే మీరు ఏమైనా చేసుకోండి, కానీ నా ఈ స్టేట్మెంట్ ఎప్పటికీ మారదు. ఇది కావాలంటే మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటారా, కటింగ్ చేసుకుంటారా, వీడియోని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా స్టోర్ చేసుకుంటారా, చేసుకోండి. ఇట్స్ అ లైఫ్ టైం ఛాలెంజ్. ఎందుకంటే నాకు తాగుడు అలవాట్లేదు, మతిస్థిమితం పోయి అంతకంటే లేను. ఈరోజు మాట్లాడేసి అదేదో నిన్నేదో తాగిన మొత్తులో మాట్లాడా, లేకపోతే నాకు మానసిక స్థితి బాగోక మాట్లాడా అని చెప్పి అంటానికి నేను పూర్తి స్పృహతోటి సాక్ష్యం ఇస్తున్నా. ఒక హిందువుగా నాకు నా మత స్వేచ్ఛని వాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. అలాగే ఒక భారతీయుడిగా నా వాక్ స్వాతంత్రాన్ని వాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. అలాగే అదే భారతీయుడిగా ఆర్టికల్ 51AH ప్రకారం ఏదైతే ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాల్ని పారద్రోలటానికి నాకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చిందో ఆ హక్కుని వినియోగించుకోవాల్సిన, ఆ బాధ్యతను వినియోగించుకోవాల్సిన సందర్భం కూడా వచ్చింది. కాబట్టి అన్ని కంబైన్డ్గా వినియోగించుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు. ఇక నాకు వచ్చిన కళ ఏంటి అంటే, రాత్రి నా కల్లోకి ఇద్దరు వచ్చారు. ఒకరు షిరిడి సాయిబాబా. అంటే భక్తులుగా మీ అందరి కల్లోకి వచ్చిన బాబా నా కల్లోకి రాడని ఎట్ట అనుకుంటారు? వచ్చాడు. వచ్చి నువ్వు నా భక్తులతో గొడవ పడుతున్నావు అంటే నాతో గొడవ పడుతున్నట్టే, నువ్వు ఎలా చేస్తావో చెప్తా, నేను ముస్లింని, కానీ ఆ విషయం నువ్వు ఎట్లా ఎక్స్పోజ్ చేస్తావో చూస్తా, నీ దమ్మెంతో తేలుస్తా, నా భక్తులు నన్ను గుడ్డిగా ఫాలో అవుతున్నారు, అవుతూనే ఉంటారు, నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి నాకు ఛాలెంజ్ ఇచ్చాడు. దాంతో నేను మదన పడుతూ ఏం చెయ్యాలి? ఎందుకంటే దేవుడిగా చలామణి అవుతున్న వ్యక్తితోటి డైరెక్ట్గా గొడవ పెట్టుకోవటం అంటే అంత ఆషామాషి విషయం కాదు కదా. కానీ నేను పెట్టేసుకోవటానికి రెడీ అయిపోయా. ఈ టైంలో నాకు మనోనిగ్రహం కావాలి, ఆత్మబలం కావాలి అని బాగా ఆలోచించి తెలియకుండానే ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయినట్లున్నాను. సరిగ్గా నేను ధ్యానం నుంచి బయటకు వచ్చే సమయానికి నా ఎదురుగా సాక్షాత్తు శంకర భగవత్పాదులు వారు, జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారు ఉన్నారు. నాయన, ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావు? వాళ్ళ వెనక కోట్లు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ నీ వెనక నేనున్నాను. నా అంశతోనే నిన్ను ఈ భూమి మీదకి పంపాను. నీలాంటి వాళ్ళని ఇంకొంతమందిని కూడా పంపాను. వాళ్ళందరూ కలవండి, కలిసి ఈ అవైదిక మతాలని, పాషండ ప్రభావంతో పుట్టుకొచ్చిన ఈ అపమార్గాలన్నిటి నుంచి ఈ సనాతనవాదులందరినీ కూడా రక్షించండి. ఆ రోజు నేను ఏ విధంగా అయితే ధైర్యంగా భారతదేశం మొత్తాన్ని పలుమార్లు పాదయాత్ర చేస్తూ ధర్మాన్ని నిలబెట్టాను, అలాగే ఈరోజు మీరు కూడా
ఎంత దూరమైనా వెళ్ళండి, ఈ అవైదిక మార్గాల్ని ఖండించండి. నాడు నేను 72 అవైదిక మతాలని ఖండించి ధర్మాన్ని స్థాపించి ధర్మదీప్తిగా నిలబడ్డాను. ఈరోజు మీరు కూడా మీ చుట్టూ ఉంటున్న ఈ 10, 25 చిల్లర మతాలు ఏవైతే ఉన్నాయో, పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో, అవైదిక మార్గాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి నుండి హిందువుల్ని కాపాడండి అని ఉద్బోధ చేశారు. ఆ భగవత్పాదుల యొక్క అండతోటి వారు చూపించిన మార్గదర్శనంలో వారి గ్రంథాలనే సాక్ష్యంగా చేసుకుంటూ నేను ఈ సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమంలో పోరాటానికి సిద్ధపడిపోయాను. ఇక్కడ నన్ను విమర్శించే వాళ్ళు చాలా ఉండొచ్చు, నన్ను దూషించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చు. వాళ్ళందరికీ కూడా నేను జ్ఞానంతో కన్నులు తెరిపిస్తా. అఫ్కోర్స్ ఇప్పటిదాకా చేసింది కూడా అదే. అది పాషండ మతాల మీద పోరాటం కావచ్చు, స్వధర్మంలో ఉంటూ తెల్ల చీరలు కట్టుకున్న దొంగ కుమారీల విషయంలో కావచ్చు, నేడు ఈ ఫకీర్ సాయి విషయంలో కావచ్చు. నా యుద్ధం ఆగదు, నా పోరాటం ఆగదు. అయితే మరి ఈ క్రమంలో సాటి హిందువులు కొంతమందికి ఎందుకు క్షమాపణ చెప్పాను అంటే, మొన్న కేసు అయినప్పటి నుంచి, నిన్న ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పటి నుంచి కొద్దిమంది మిత్రులు కాల్ చేసి మీరు ఇలా సాయిబాబా విషయంలో మాట్లాడితే మేము మీకు సపోర్ట్ చేయలేమండి అన్నారు. ఇంకొంతమంది ఏమో విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు, మీరు డబ్బు కోసమే కదా ఇలాంటి ఉద్యమాలన్నీ రెచ్చగొడుతున్నారు అన్నారు. డబ్బు కోసమే అయ్యుంటే కనుక ఇప్పుడు నాకెవరైతే ఫోన్ చేసి మీరు సాయిబాబా విషయంలో అగ్రెసివ్గా వెళితే మేము మీకు సపోర్ట్ చెయ్యము ఎందుకంటే మేము కూడా సాయిబాబాను పూజిస్తాము అంటున్నారో, అలాంటి వాళ్ళందరినీ మెప్పించేసి మీరు డొనేషన్ ఇస్తే చాలు, నాకు నేను ఏ పని చేయకుండా కూర్చుంటాను అని చెప్పేసి అనేయొచ్చు. కానీ నాకు డొనేషన్స్ కావాల్సింది ధర్మం కోసం పనిచేయటానికి, ధర్మాన్ని బ్రతికించుకోవటానికి, నేను బ్రతకటానికి కాదు. కాబట్టి దయచేసి మీ డొనేషన్స్ అన్నిటిని, మీరు ఇవ్వాలనుకున్న డొనేషన్స్, ఈ సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు మీ డొనేషన్స్ అన్నిటిని కూడా భద్రంగా ఒక కవర్లో పెట్టుకుని, వీలైతే బ్యాంక్లో దాచుకోండి, లేకపోతే లాకర్లో పెట్టుకోండి. ఎందుకంటే నాకు నిజంగా ధర్మమే ముఖ్యము, మేము ధర్మం కోసమే తప్ప వ్యక్తుల కోసమో లేకపోతే మాకు నచ్చిన ఇష్టాల కోసమే మేము బ్రతకట్లేదు అనుకునే ధర్మదీప్తులు చాలామంది మన హిందూ జనశక్తి సబ్స్క్రిప్షన్స్ తోటి ఉన్నారు. అలాంటి వాళ్ళు 100 మంది ఉంటే నాకు చాలు. అప్పుడు ఎప్పుడో ఒక పద్యంలో చెప్పారు కదా, నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా. నాకు ఇలాంటి తళుకు బెళుకు రాళ్ళొద్దు. కారణం ఏంటంటే ఈ రోజు కాకపోతే ఒక ఏడాదికి కాకపోతే 10 ఏళ్లకి మీరందరూ కూడా నేను చెప్పిందే నిజము అని తెలుసుకుని, ఈ సాయిబాబా ముస్లిం అని తెలుసుకుని, ఈ మార్గం సనాతన ధర్మానికి హాని చేయటానికి పుట్టింది అన్న విషయం మీరు అర్థం చేసుకుంటారని, ఆ రోజు ఖచ్చితంగా మీరు తిరిగి లలిత్ కుమార్ ఆ రోజు నేను అర్థం చేసుకోలేకపోయామన్న విషయాన్ని ఒప్పుకుంటారని నాకు ఆల్రెడీ మా శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అంతేకాదు ఈ వీడియోతో నేను ఆపేట్లా, దీని తర్వాత కూడా మరొక వీడియో రాబోతుంది. సాయిబాబా అనే వ్యక్తి ఎంతటి కరుడుగట్టిన ముస్లిం, ఎలాంటి ఛాందసవాది, ఆ ఛాందసవాదాన్ని కప్పిపెడుతూ సనాతన ధర్మాన్ని హాని చేయటం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు ప్రేలాపనలు చేశాడు, అవన్నీ కూడా నేను ఈ సాయి సచ్చరిత్ర ఆధారంగానే నిరూపిస్తా. ఇది నేను ముద్రించింది అనుకుంటున్నారేమో, కాదండి బాబా. ఇక్కడ చూడండి, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి, వాళ్ళు ముద్రించిందే. మీకు తెలుసు లలిత్ కుమార్ తనకు తోచింది ఎప్పుడు మాట్లాడు, ఏదైనా ఏదో ఒక ప్రమాణంతో ఆ ప్రామాణికతని ఆధారంగా చేసుకునే మాట్లాడతాడు. ఇప్పుడు కూడా అంతే. బేసిక్గా నన్ను కెలకుండా ఉండాల్సింది నన్ను కెలికేశారు. ఇప్పుడు నాకు శంకరుల అండ కూడా దొరికింది. శంకరులు మాత్రమే కాదు, త్రిమతాచార్యులు ముగ్గురు సనాతన ధర్మదీప్తులే. అలాంటి గురువుల మార్గదర్శనంలోనే నేను ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తా రాజ్యాంగబద్ధంగా. అలాగే ఇంకొంతమంది మాకు నచ్చిన దేవుణ్ణి పూజ చేసుకుంటాం, మాకు నచ్చిన దేవుణ్ణి పూజ చేసుకుంటే నీకేంటి నొప్పి అంటున్నారు. మనకి నచ్చటానికి మనకి చాలా నచ్చుతాయి, మనుషులకి నచ్చడానికి ఏముంది. సన్నీ లియోను, మియా మల్కోవా కూడా నచ్చారు కదా అని వాళ్ళందరినీ ఆరాధించుకుంటాం. కొంతమంది అంటే వాళ్ళకు దేవతా సంఘాలు పెట్టేస్తామంటే దానికి సపరేట్గా ఒక మతం పెట్టుకోండి, మియా మల్కోవా భక్తులు లేకపోతే సన్నీ లియోన్ భక్తులు అని చెప్పేసి. కానీ సనాతన ధర్మం అని చెప్పుకుంటూ సన్నీ లియోన్ భక్తుడిని, మియా మల్కోవా భక్తుడిని అంటే ఎవడూరుకుంటాడు రా, ఎవడూరుకోడు. మీరు కూడా బాబావారిని మీ ఇష్టం వచ్చిన రీతిగా పూజించుకోండి, బాబావారిని చాలా గొప్ప దేవుడిగా పూజించుకోండి, నాకు అభ్యంతరమే లేదు. కానీ బాబావారి దర్గాలో తీసుకెళ్లి హిందూ దేవీ దేవతలు ఎందుకు పెడుతున్నారు? అది బాబా గారి కంటే కూడా దిగువ స్థాయిల్లో. ఇది నేను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నా, ఇంకా ఎప్పటికైనా ప్రశ్నిస్తూనే ఉంటా. నా ప్రశ్నకి సమాధానం చెప్పగల సత్తా ఉన్నోడు నాతో చర్చలకు రండి. మళ్ళీ రమ్మన్నా కదా అని పూటకు కూడా వచ్చి నేను చేస్తా అని కాదు. మీలో మీరు తర్కించుకుని చర్చించుకుని ఒకడు సమర్థుడు అనుకున్న కూర్చోబెట్టి ఆ సమర్థుడిని తీసుకొచ్చి మాతో కూర్చోబెట్టండి, మేము మాట్లాడతాం. ఓకే? ఎందుకంటే మీ దర్గాలలో గనక హిందూ దేవీ దేవతల ప్రతిమల్ని తీసేస్తే మీ దర్గా ముఖం చూసే దిక్కు లేదు.
మీ బాబా మొహం చూసేవాడు లేడు. మెల్లగా అక్కడ పక్కనే హిందూ దేవీ దేవతల విగ్రహాలను పెట్టేసి వాళ్ళని అప్రధాన దేవతలుగా చూపిస్తూ అక్కడికి వచ్చిన తర్వాత బాబాని ప్రధాన దైవంగా వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. ఇది కుట్ర. అలాగే సాయిరామ్, సాయి కృష్ణ, సాయి భవానీ, సాయి దుర్గా ఈ పేర్లన్నీ పెట్టి మహిమలు లేని సాయిబాబా పేరుకి ఒక మహత్వాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మీరు మొక్కినప్పుడు, మీరు కొలిచినప్పుడు మీ కోరికలు తీరుతున్నాయి అనుకుంటే మీరు ఆ ఆలయంలో ఉంటున్న శివుడు, విష్ణువు, అమ్మవారు, వినాయకుడు ఈ విగ్రహాల యొక్క తెలియకుండా ఆ విగ్రహాల నుంచి వచ్చిన శక్తి వల్ల మీ కోరిక తీరుతుంది. అలాగే నామస్మరణ కూడా సాయిరామ్, సాయి కృష్ణ, సాయి దుర్గా, సాయి లక్ష్మి, సాయి భవాని అలా అనుకోవటం వల్ల ఆ పేర్లకున్న శక్తి వల్ల మీరు స్మరణ చేస్తున్న పేరును బట్టి మీ కోరికలు తీరుతున్నాయి అనుకుంటున్నారు తప్ప ఈ సాయిబాబా అనే పేరుకున్న శక్తి వల్ల కాదు. ఇది నా వాదన. కాదని నిరూపించుకోవాలి అనుకుంటే కనుక ఇక నుంచి మేము సాయిరామ్ అనే పేరు ఎత్తాం, సాయి కృష్ణ అనే పేరు ఎత్తాం, సాయి దుర్గా, సాయి లక్ష్మి, సాయి భవాని, సాయి గణేష్ ఏ పేర్లు ఎత్తాం. ఓన్లీ మేము అయితే సాయి లేకపోతే సాయిబాబా అనుకుంటాం అని దమ్మున్న సాయిబాబా భక్తులు, నిజాయితీ ఉన్న సాయిబాబా భక్తులు దయచేసి ఒక సవాల్గా తీసుకుని నిరూపించి చూపించండి. అలాగే సాయి గాయత్రి, సాయి అష్టోత్తరం, సాయి సహస్రనామావళి, సాయి శతనామావళి ఏంటివన్నీ మళ్ళీ మీకు హారతి పాటల్లో కూడా కావాలి అనుకుంటే కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ అంటూ మా పురాణాల్లో, మా వేదాల్లో, మా ఇతిహాసాల్లో ఉన్న శ్లోకాలనే తీసుకుంటారు. పైగా అసలు ఈయనకి పెట్టుకుని రాజాదిరాజ యోగిరాజ అంట పెట్టేసి రాజాదిరాజాయ ప్రసహ్య సాహిని అంటూ మా వేద మంత్రాలనే వాడుతున్నారు. ఒక్కసారి ఆ వేదాన్ని పక్కన పెట్టేసి, మా ఇతిహాసాలని పక్కన పెట్టి, పురాణాలను పక్కన పెట్టి, మా దేవీ దేవతలను పక్కన పెట్టి, వాళ్ళ పేర్లను పక్కన పెట్టి, ఈ కైంకర్యాలను పక్కన పెట్టి దమ్ముంటే ఓన్లీ సాయి బాబా అనే విగ్రహాన్ని పెట్టుకుని, ఓన్లీ సాయి అనే పేరును పెట్టుకుని, లేదా సాయి బాబా అనే పేరును పెట్టుకుని మీ ఆలయాల మనుగడ సాగించండి చూద్దాం. లేదు, ఇవన్నీ పెట్టుకుని మీరంతా చీటింగులు చేస్తూ ఉంటే మేమంట ప్రశ్నించకూడదంట, ప్రశ్నిస్తే అంట మా మీద కేసులు పెడతారంట. ఇంకొంతమంది సాయి భక్తులేమో శాపనార్థాలు పెడతా ఉంటారు, నువ్వు గుట్ట కట్టుకుపోతావు, మట్టి కట్టుకుపోతావు, తొట్ట కట్టుకుపోతావు అని చెప్పేసి. ఈ పిల్లి శాపనార్థాలకి ఎవడు భయపడతాడు? ఎవడు భయపడతాడు? అందుకే మీకు మళ్ళా చెప్తా ఉన్నాను, ఒరే బాబు శాపనార్థాలు పెడతాము లేకపోతే కేసులు పెడతాం ఇది కాదురా, మా అనుమానాలకి క్లారిటీ ఇస్తాం అని రండి. అది కదా నిజమైన భక్తి అంటే, అది కదా నిజమైన దాన్ని ఏమంటారు, స్వామి మీద, మీ బాబా మీద మీకున్న గురి అంటే. అట్లా రాకుండా కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేయించి నోట్లు మూపించాలని చూస్తున్నారంటే మీరు నిల్డెస్పరాండమా, లేకపోతే మీరు సో అనుకునేవాడు నిల్డెస్పరాండమా? చెప్పండి. చాలామంది ఇంత హార్ష్గా మాట్లాడొద్దు లలిత్ గారు. నేను హార్ష్గా మాట్లాడట్లేదురా బాబు, కటువుగా మాట్లాడట్లేదు, కరెక్ట్గా మాట్లాడుతున్నా. కానీ ఆ నిజం మీకు నొప్పి కలిగిస్తూ ఉంది, అంతే తేడా. ఇక కామెంట్లలో కొన్ని చిల్లర మల్లర వీడియోల్లో కొంతమంది గోచిగాళ్ళు బయలుదేరిపోతారు. ఆ ప్రవచనకర్త పొగిడాడు, ఈ ప్రవచనకర్త పొగిడాడు, ఆ పీఠాధిపతి ఈ స్వామీజీ పొగిడాడు, నువ్వు వాళ్ళకంటే తోపువా తురుమువా అంటే ఔరాబాయ్ బరాబర్ నేను వాళ్ళకంటే తోపునే తురుమునే. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అలా మాట్లాడుతున్నారు అంటే ఒకటి అవగాహన లేక అవ్వచ్చు, లేదా అజ్ఞానంతో అవ్వచ్చు, 3 అవకాశవాదంతో కూడా అవ్వచ్చు, 4 ఇష్టాల చేత కావచ్చు. అంటే ధర్మాధర్మాల చేత కాకుండా ఇష్టాల చేత ప్రభావితులైన వాళ్ళు కావచ్చు. వాళ్ళు ప్రవచనకర్తలు అయితే ఏంటి, పీఠాధిపతులు అయితే ఏంటి. చాలా మంది అంటున్నారు నువ్వు వాళ్ళకంటే జ్ఞానివా అని చెప్పేసి. వాళ్ళకంటే నేను జ్ఞానినో కాదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ కమిట్మెంట్ అయితే నాకుంది నా ధర్మం విషయంలో. ఎందుకంటే నేను బ్రతికితే చాలు, నా పేట యొక్క లేకపోతే నా సీటు యొక్క గౌరవం నిలబడితే చాలు అని నేను అనుకోవట్లా. సనాతన ధర్మం గౌరవం ముందు నా వ్యక్తిగత మానవమానాలు చాలా అల్పమైనవి అని విడిచిపెట్టేసుకున్నాండి. అందుకే ఎంతమంది అన్యమతస్థులు కావచ్చు, ఉన్న మతస్థులు కావచ్చు, నన్ను, నా కుటుంబాన్ని అన్నేసి బూతులు తిడుతున్నా సరే ధర్మం కోసం వాటిని చిరునవ్వుతో భరిస్తా ఉన్నాం. మేము బ్రతకటం కోసం, బ్రతుకు తెరువు కోసం ఇది ఎంచుకోవాలా? ఇలా ఎంచుకుని ఉంటే ఈ కష్టం ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ మా ధర్మానికి మేము ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆవేదనతోటి, ఆతృతతోటి మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. పోనీ సాయిబాబా తోపు, సాయిబాబా తురుము అని ప్రవచనకర్తలు, పీఠాధిపతులు చెప్తున్నారన్నారు కదా, వాళ్ళందరికీ అడుగుతున్నా, సాయి ఏ విధంగా త్రిమతాచార్యులైన శంకర భగవత్పాదుల కంటే, భగవద్ రామానుజాచార్యుల కంటే, శ్రీ మధ్వాచార్యుల వారి కంటే, ఇంకా ఇతరత్ర ఆచార్యులు చాలా మంది ఉన్నారు. వల్లభాచార్యుల వారు, నింబార్కుల వారు, గురు రాఘవేంద్ర స్వామి కావచ్చు, అందరికీ మించి వ్యాస భగవానుడు కావచ్చు, వీళ్ళందరికంటే ఏ విధంగా ఈ సాయి గొప్ప, ఇది నాతోటి నేరుగా కూర్చుని ఒక్కడన్నా చర్చించి నిరూపించండి. మరి వీళ్ళెవ్వరికి మనం గుడులు కట్టలేదే,
వీళ్ళందరికీ అక్కడక్కడ విగ్రహాలు పీఠాలు పెడితే ఆ పీఠాల కింద శివుణ్ణి, విష్ణువుని, దుర్గమ్మని, లక్ష్మీదేవిని, వినాయకుడిని కూర్చోబెట్టేసి వాళ్ళని ఇంత తోపుల్లాగా చూపించట్లేదే. మరి వాళ్ళందరికీ లేని గొప్పతనం ఈయనకు వచ్చిన ఎక్స్క్లూజివ్ గొప్పతనం ఏంటి? ఒక సంస్కారం లేని వ్యక్తి సాయిబాబా. ఇది నేను ఈ వీడియోలో చెప్తే బూతలాగా అనిపించవచ్చు. తదుపరి వీడియోలో మీకు నిరూపిస్తా సాయి ఎంత సంస్కారహీనుడు అనేది. చాలా మందికి ఈ మాటలు వినగానే మా బాబా ననేస్తున్నావా అని కోపం రావచ్చు. వెయిట్ చేయండి రా, వెయిట్ చేయండి. నేను చెప్పే విషయాలన్నీ, నేను చేసే వీడియోస్ అన్నీ ఒక సిరీస్గా చూడండి మీరు. ఎందుకంటే అన్ని పూర్తిగా చూసి అప్పుడు ఒక నిర్ణయానికి రండి. అది విఘ్నుల యొక్క లక్షణం. అర్థమైందా? లలిత్ కుమార్ను ఒక మాట అనే ముందు లలిత్ కుమార్ ఏంటో తెలుసుకోండి. నేను ఏ రోజు కూడా అప్రామాణికమైన మాటలు మాట్లాడట్లా, ప్రమాణాలతోటే మాట్లాడుతున్నా. ఇప్పుడు సాయిబాబా సంస్కారహీనుడు అనే మాట కూడా అలాగే చెప్తున్నా. సాయిబాబా ఒక ముస్లిం మతాంతరీకరణ చేయడానికి వచ్చిన ఒక సూఫీ వ్యక్తి అనేది కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే చాలా మందికి సూఫీలు అనగానే అన్ని మతాల పట్ల సహనం చూపించారు, పర్టికులర్గా హిందుత్వం పట్ల సహనం చూపించారు అనుకుంటారు. సహనాన్ని ప్రదర్శించారు. సహనాన్ని ప్రదర్శించడానికి, సహనాన్ని కలిగి ఉండటానికి చాలా తేడా ఉంది. అలా సహనాన్ని ప్రదర్శించి హిందువులని వాళ్ళ దగ్గరికి తెచ్చుకొని వాళ్ళు హిందువుల దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ టోకున ఇస్లాంకి దగ్గర చేయాలనే కుట్ర చేశారు. అయితే ఈ కుట్రపూరితమైన మార్గాన్ని కూడా కొంతమంది ముస్లింలు కూడా ఒప్పుకోకపోవచ్చు. అందుకే కొంతమంది ముస్లింలు కూడా సాయిబాబా యొక్క ఒరిజినాలిటీని బయట పెట్టారు. ఇది కావాలంటే నేను చెప్తున్న మాట కాదు, ఒక ముస్లిం వ్యక్తి అయిన సిరాజ్ ఏం చెప్తున్నాడు వినండి. సాయిబాబా గారు సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారా, లేక సబ్కా మాలిక్ మై హూ అని చెప్పారా? సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పారు. అంటే మై హూ అని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు. యాక్చువల్లీ సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ, ఆ పుస్తకాన్ని నేను చదివాను. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చదవండి. సాయిబాబా దగ్గరికి కొంతమంది వచ్చారండి, భక్తులు వచ్చేసి ఏం చెప్పారంటే, బాబా మేము కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామండి, మాకు ఏదైనా మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు దుస్తులను మార్చినట్లు దైవాల్ని మార్చకండి, నాకు కూడా ఇబ్బందులు సమస్యలు ఉంటాయి, నేను కూడా పైన పరమాత్మని నేను దర్శించుకుంటాను, ఆయన్నే నేను ఆరాధిస్తాను, ఆయన్నే అడుగుతాను అని చెప్పాను అనమాట. ఆయన పేరు జైనుల్ ఆబిదీన్ అనమాట. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి ఆయన నమాజులు అవన్నీ చదివేవారు. ఆ తర్వాత కొన్ని దేవుని తరపున కొంతమంది మహిమలు చేస్తుంటారు కదా, అలా కొంతమంది ప్రభావితులు అయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని దైవంగా ఆరాధిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా నేను దేవుని నన్ను ఆరాధించని చెప్పలేదు కదా. సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లాహ్ మాలిక్, అల్లాహ్ భలా కరేగా, ఈ 3 మంత్రాలు ఎప్పుడు ఆయన పఠిస్తుండేవారు. కాబట్టి ఇక్కడ సాయిబాబా వారు చెప్పని విషయంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆయన చెప్పని విషయం చేస్తున్నారు, పైగా మీరు కూడా చేయండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం చెప్పండి. అలాగే ఈ విషయాన్ని ముస్లిమైన సిరాజ్ చెప్పడం మాత్రమే కాదు, సాక్షాత్తు నాడు జగద్గురు శంకరాచార్య పీఠాధిపతిగా ఉన్న పరమ పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు కూడా చెప్పారు. కావాలంటే వినండి ఒకసారి. और शास्त्र में जो है म्लेच्छ की पूजा वर्जित है, म्लेच्छों की पूजा नहीं की जाती है, भगवान की पूजा की जाती है, तो उसको भी उनको मानना चाहिए। तो ऐसी स्थिति में, और दूसरी चीज ये है कि जो शिरडी का साईं बाबा था, उससे लोगों ने पूछा कि तुम गंगा स्नान कर लो। उसके जीवन चरित्र में आता है कि मैं मुसलमान हूँ, मुझको गंगा स्नान से दूर रखो। तो आप देखिए हमारी हर की पेढ़ी में मुसलमान लोग नहीं जाते हैं, तो मुसलमान की मूर्ति लेके क्यों आ रहे हैं? పోనీ ఇది ఆయన ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చెప్పాడు అనుకుంటే, రీసెంట్ గా భాగేశ్వర్ ధామ్ బాబా ఏం చెప్తున్నారో వినండి. हमारे धर्म के शंकराचार्य जी ने साईं बाबा को देवताओं का स्थान नहीं दिया है, और शंकराचार्य की बात मानना प्रत्येक सनातनी का धर्म है। साईं बाबा संत हो सकते हैं, फकीर हो सकते हैं, भगवान नहीं हो सकते, पर साईं भगवान नहीं है ऐसा हमारे शंकराचार्य कहते हैं, और उनके ऊपर आप क्वेश्चन उठा सकते हैं। మరి సాటి హిందూ స్వామీజీలు పీఠాధిపతులు అతను ముస్లిము మొక్కొద్దు అని చెప్తుంటే, పక్కనే ఉంటున్న ముస్లింలు వచ్చి అతను ముస్లిము, మేమైతే మొక్క, మీరు కావాలంటే మొక్కుకోండి అంటుంటే కూడా మేము మాత్రం ఆ ముస్లింలనే మొక్కుతామండి, మాకు దేవుళ్ళు తక్కువైపోయారండి, మాకు ఎవరు లేడండి, మా దేవుళ్ళంతా మాకు సరిగా చేయట్లేదండి అనాలా? మీరు అంటారు, ఎందుకంటే మీకు అవసరాలు తీరతాయి అనుకుంటున్నారు. కానీ మీ అవసరాలు తీరటం వెనకాల మీ కర్మయోగం కొంత ఉంటే, కొంత ఆ గుళ్ళల్లో ఉంటున్న హిందూ దేవీ దేవతల విగ్రహాలు, ఆ పేరుకు చివర ఉంటున్న హిందూ దేవీ దేవతల పేర్లు, వీటి వల్ల జరుగుతున్నాయి. ఇది మీరు ఇప్పుడు తెలుసుకోలేరు. ఇవన్నీ నేను చెప్పినట్లుగా విడిచిపెట్టేస్తే అప్పుడు తెలుసుకుంటారు. ఒకవేళ ఇవేవి మేము చేయలేము అనుకుంటే, మిగిలిన హిందూ ఆలయాల్లో ఉన్నట్లే సాయిబాబా ఆలయాలను కూడా, సాయిబాబా దర్గాల్ని కూడా హిందువుల యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించేయండి. అప్పుడు ఈ సాయిబాబా గుళ్ళు నడిపే వాళ్ళకి డబ్బాచ లేదు, వీళ్ళు నిజంగా బాబా మీద భక్తితోటే చేస్తున్నారు అని మేము నమ్ముతాం.
కానీ వీళ్ళు పూర్తిగా డబ్బాషతో బతుకుతున్నారు కాబట్టే అవి వ్యాపార కేంద్రాలుగా ఉంచుకుంటూ వాళ్ళు దేవాదాయ శాఖకి అప్పజెప్పటానికి వెనుకాడుతున్నారు. అయితే ఈ విషయం నేను చెప్తే మీకు నచ్చదు కాబట్టి ఒక్కసారి కోర్టు తీర్పు వినిపిస్తాను చూడండి. ఇది చూస్తున్నారు కదా, ఈ కేసు ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ హైదరాబాద్ అండ్ 2 others వర్సెస్ సాయిబాబా సంస్థానం. దీనిలో పాయింట్ ఒకసారి చదవండి. ద పాయింట్ ఫర్ డెసిషన్ ఇన్ దిస్ రిట్ అపీల్ ఇస్ వెదర్ ద టెంపుల్ ఆఫ్ శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడి అట్ చాదర్ఘాట్ హైదరాబాద్ is one in respect of which the authorities under the Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowment Act 1987, hereinafter called the Act, have jurisdiction. The learned single judge had allowed writ petition number 17487 of 1987 dated 14/6/1990 following the judgments of Madras High Court in All India Sai Samaj versus Deputy Commissioner for HR&CE. HR&CE అంటే Hindu Religious and Charitable Endowment Act, Tamil Nadu చట్టం ఇది. And another judgment of Madras High Court in S. Kannan versus All India Sai Samaj and held that the act did not apply to the similar temple of Sai Baba of Shirdi located in another part of Hyderabad following his own judgment in writ petition number 17487 of 87. ఇక్కడ ఎండోమెంట్ చాదర్ఘాట్లో ఉన్న సాయిబాబా టెంపుల్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు మాకు 1987లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, అంటే ఆల్ ఇండియా సాయి సమాజ్ వాళ్ళకి ఇచ్చిన తీర్పు ప్రకారం మా దేవాలయాన్ని మీరు ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవటానికి ఆస్కారం లేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఆస్కారం లేదు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. పాయింట్ నెంబర్ 14లోకి వెళ్దాం, ఎందుకంటే జడ్జ్మెంట్ కాపీ చాలా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 14th పాయింట్లో ఫర్ ఆల్ ద అఫోర్సెడ్ రీజన్స్ it is therefore declared that the act doesn't apply to the temple of Shirdi Sai Baba as the same is not an exclusive Hindu institution or endowment and accordingly. చూస్తున్నారు కదా, సాయిబాబా దేవాలయం ఎక్స్క్లూజివ్గా హిందూ ఆలయం కాదు, హిందూ ఆలయం కాదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మరి అక్కడ హిందూ ఆలయం కానప్పుడు హిందూ దేవీ దేవతలు ఎందుకు? పోనీ వీళ్ళు ఏమంటున్నారు, ఎక్స్క్లూజివ్ హిందూ దేవాలయం కాదు అంటే అన్ని మతాలకు సంబంధించింది అని చెప్తున్నారు. మరి అక్కడ ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఏమన్నా ఉన్నాయా? ముస్లింలు అక్కడికి వచ్చి ఏమన్నా మొక్కులు తెచ్చుకుంటే ఎప్పుడన్నా చూస్తున్నారా? The authorities under the act have no jurisdiction to pass any order, much less orders of appointment of a trustee or non-hereditary trust board. కాబట్టి దేవాదాయ శాఖ వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు. అక్కడ ఒక అధికారిని నియమించడానికి కానీ నేరుగా దాని మీద ఉత్తర్వులు ఇచ్చి స్వాధీనం చేసుకోవటానికి కానీ అని స్పష్టంగా చెప్పేశారు. అకార్డింగ్లీ ఆల్ ద ఆర్డర్స్ పాస్డ్ బై అథారిటీస్ దట్ ఈస్ either on 26/6/1987, 11/7/1988 or 8/3/1989 of the Assistant Commissioner or 28/4/1990 of the Deputy Commissioner are declared illegal and without jurisdiction. This will not preclude initiation of action under S92 CPC. These directions shall not affect the action taken so far as the Gayatri Devi temple is concerned. The writ appeal is dismissed. There will be no order as to costs. కాబట్టి వాళ్ళు హిందూ దేవాదాయ శాఖకి వాటిని ఇవ్వరు చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళది హిందూ ఆలయం కాదు అన్న విషయం కూడా చెప్పేశారు. ఇది మీతో నాతో చెప్పిన మాట కాదు, సాక్షాత్తు న్యాయస్థానంతో చెప్పిన మాట. ఇప్పుడు కూర్చుని అందరూ కూర్చుని భజన చేసుకోండి. ఇప్పుడు దాకా నన్ను తిడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చట్ట ప్రకారం ఇది హిందూ ఆలయం కాదు అని వాళ్ళు ఒప్పుకున్న దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా సాయిబాబా ముస్లిమే, సాయిబాబా ఇస్లాంని ప్రచారం చేయడానికే వచ్చాడు అనేది తదుపరి వీడియోలో ఖచ్చితంగా నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. తదుపరి వీడియోలో కాదు, తదుపరి వీడియోస్లో. అలాగే ఇంకొంతమంది అంటున్నారు బాలగంగాధర్ తిలక్ వెళ్ళేసి ఆయనకి సాయిరామ్ అని పేరు పెట్టారని చెప్పేసి. బాలగంగాధర్ తిలక్ గారు చాలా గొప్పోళ్ళు స్వతంత్ర పోరాటం పరంగా, అని మా ధర్మం పరంగా ఆయన ఏది చెప్తే అది తీసుకోలేము మేము. ఎందుకంటే ఇప్పుడుంటున్న ప్రవచనకర్తలు పీఠాధిపతులు చెప్పిందే అప్రామాణికమైతే దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఎందుకంటే మాకు వ్యక్తులు చెప్పేదానికంటే కూడా మా ధర్మం చెప్పిందే మాకు ముఖ్యం. ఇది సత్యం సత్యం పునఃసత్యం. ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాం, ఎంత దూరం వెళ్ళినా ఇదే మాట కట్టుబడి ఉంటాం. కాబట్టి ఏం చేయాలనుకునే వాళ్ళు చేసుకోండి, కానీ విజ్ఞత ఉన్నవాళ్ళు, విచక్షణ ఉన్నవాళ్ళు, వివరం ఉన్నవాళ్ళు నేను చెప్పే విషయాల్ని పరిశీలనాత్మక ధోరణితో చూడండి. ఎందుకంటే నేను సాయిబాబాకే కాదు, సనాతన ధర్మంలో ఉన్న ఏ ఒక్క హిందువుకి ద్వేషిని కాదు, కానీ సాయిబాబా హిందువు కాదు అన్నది ఎస్టాబ్లిష్ చెయ్యాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా హిందువుల్ని మార్చుకోకపోతే ఈ మార్గం ఇంకాస్త హిందుత్వంలోకి చొచ్చుకొచ్చేస్తుంది. అదే ప్రమాదం ఎక్కువ. ఒక సీసాలో విషం పెట్టేసి దాని మీద విషం అని రాసేసి ఉంటే దానివల్ల ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ విషం అని రాసి ఉంది. ఎవడన్నా తెలిసి తాగుతున్నాడంటే అది వాడి కర్మ, వాడి స్వయంకృతం. కానీ అదే విషం మనకు నచ్చిన ఆహార పదార్థంలో కలిసిపోతే అలాంటి విషాలే ఈ అవైదిక మార్గాలు. మన దేవతల విగ్రహాల మధ్యలోకి వచ్చి మన దేవీ దేవతల పేర్లతోటి కలిసిపోయి
మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి. మరి ఆ మోసానికి లొంగిపోతారా? మీలాంటి వాళ్ళని అలాంటి వాటి నుంచి కాపాడుకోవటానికి నాలాంటి వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రయత్నానికి మద్దతు ఇస్తారా? అర్థం చేసుకుని ఆగిపోతారా? లేకపోతే అక్కడే ఉండి నలిగిపోతారా? మీరే తేల్చుకోండి. నేనైతే ధర్మంగానే ఉన్నా, ధర్మం వైపునే ఉంటా, ధర్మంగానే ఉంటా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.